ఓం గం గణపతయే నమః. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. భక్తి జ్ఞాన సుధాపూర్ణాం వేదాంతామృత భాషిణీం సరస్వతీమహం వందే అద్వైతానంద రూపిణీం. శ్రీ గురుచరణ కమలేభ్యో నమో నమః. మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత అవిముక్త వారాణసి మహాక్షేత్రంలో ఈ చాంద్రమాన విశ్వావసు ఆషాఢ శుక్ల చతుర్దశి నుండి ప్రారంభమై విశ్వావసు ఆషాఢ బహుళ పంచమి వరకు 7 రోజుల పాటు విశేషంగా శ్రీమన్ మహాత్రిపుర సుందరి మహాయాగక్రమ మహోత్సవం జరగనున్నది. ఈ యాగ మహోత్సవాన్ని అస్మత్ గురువరేణ్యులు పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు కాశీ క్షేత్రవాసులు శ్రీ 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 అమృతానంద సరస్వతి స్వామివారి యొక్క శిష్యకోటి నిర్వహణలో స్వామివారి దివ్య చరణ సన్నిధిలో కాశీ క్షేత్రంలో హనుమాన్ ఘాట్లో ఉన్నటువంటి శ్రీ కాంచీ కామకోటీశ్వర మందిరంలో ఈ మహాయాగం జరగనున్నది. అంటే 9 జూలై 2025 బుధవారం నుండి 15 జూలై 2025 మంగళవారం వరకు. ఈ యాగం విశేషంగా పరమానంద తంత్రంలో సౌభాగ్య కల్పద్రుమ అనేటటువంటి విశేష గ్రంథ కల్పానుసారంగా ఈ మహాయాగ కార్యక్రమం నిర్వహించబడుతూ ఉన్నది. ఈ మహాయాగం ఆచరించడం వల్ల మానవుల యొక్క పురాకృతములైనటువంటి సమస్త పాపాలు క్షయమయ్యి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మనందరికీ కూడా శాంతి సౌభాగ్య ఆయుష్య ఆరోగ్య ఆనంద ఐశ్వర్య సత్సంతానమయ సుఖజీవన ప్రాప్తి కలుగుతుంది. ఈ సంవత్సరం మనం చూసినట్లయితే ప్రపంచమంతా కూడా అనేక అరిష్టాలతోటి యుద్ధాలతోటి విశేష జన నష్టంతో ప్రాణ నష్టంతో కూడుకుని ఉన్నది. ప్రపంచమంతా కూడా చాలా అశాంతిగా ఉన్న ఈ సమయంలో మనం సమస్త భూమండలంలో ఏ ప్రదేశమైతే ఎప్పటికీ నీటిలో మొలగదో ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుందో ఎక్కడైతే 33 కోట్ల మంది దేవతలతో కూడుకున్నటువంటి విశాలాక్షి అన్నపూర్ణ సమేతుడైనటువంటి శ్రీ విశ్వేశ్వరుడు కొలువై ఉన్నాడో అటువంటి పరమ దివ్య క్షేత్రంలో ఈ యొక్క మహాయాగ క్రమాన్ని మనం నిర్వహించుకోబోతూ ఉన్నాం. సాధారణ యాగాల్లాగా మనం చూసినవి కాకుండా ఇది చాలా విశేషమైనటువంటి యాగ ప్రకరణం. దీనికి సంబంధించినటువంటి ద్రవ్యాలన్నీ కూడా స్వామివారి యొక్క శిష్యకోటితో పాటుగా హైదరాబాద్లో ఉన్నటువంటి మన వాచస్పతి వైదిక సంస్థాపనం తరఫున కూడా మనం ఈ యాగానికి కావాల్సినటువంటి వనరులు అలాగే సహాయ సహకారాలు అందజేస్తూ ఉన్నాం. ఈ యాగాన్ని ఆరాధించడం వల్ల ప్రకృత కాలంలో ఉన్నటువంటి సమస్త అరిష్టాలు తొలగి మనందరికీ జ్ఞానంతో కూడుకున్నటువంటి మోక్షహేతువైనటువంటి జీవన మార్గం కలగడానికి ఇటువంటి మహాయాగాలు నిర్దేశించబడ్డాయి. ఇందులో విశేషంగా ప్రపంచం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి అన్ని అరిష్టాలు తొలగిపోవడానికి 5 ప్రధాన శక్తుల యొక్క ఆరాధన జరగనున్నది. అందులో మహాగణపతికి విశేష మహాగణపతి సపర్య, బాలా త్రిపుర సుందరి అమ్మవారికి బాలా సపర్య, మహాత్రిపుర సుందరి అమ్మవారికి బృహత్ సపర్య, అమ్మవారి యొక్క జ్ఞానశక్తి స్వరూపుడైనటువంటి శ్యామలాంబకి శ్యామలా సపర్య, అమ్మవారి యొక్క దండనాథ క్రియాశక్తి స్వరూపిణి అయినటువంటి కాశీ క్షేత్రపాలిని అయినటువంటి వారాహి అమ్మవారి యొక్క వారాహి సపర్య అనేటటువంటి 5 సపర్యలతో విశేష అర్చనలతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబోతూ ఉన్నాం. ఈ మహాయాగం చూడడానికి
అవకాశం ఉన్న వారంతా కూడా మేము ఈ ప్రయాణ ఏర్పాట్లు అవి చూసుకొని రావచ్చు. అక్కడ వసతికి సంబంధించిన సహాయం ఎక్కడ లభ్యమవుతాయనే విషయం మేము మీకు చెప్పగలం. మీ వసతి అలాగే ప్రయాణ సౌకర్యాలు మీరు చూసుకుని వచ్చినట్లయితే అవకాశం ఉన్న 50 మంది కూడా ఈ యజ్ఞాన్ని స్వయంగా దగ్గరుండి చూసే అవకాశం అక్కడ మేము కల్పిస్తూ ఉన్నాం. అలాగే యజ్ఞం అనేటటువంటిది విశ్వకళ్యాణ కారకం కాబట్టి ఈ యజ్ఞంలో అనేక విశేష ద్రవ్యాలు మనం వినియోగించవలసి ఉంటుంది. ఈ యజ్ఞంలో ప్రధానంగా మనం 18 సార్లు సువాసిని పూజ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అందులో 18 సార్లు మనం 18 మంగళ సూత్రాలని సువర్ణ సూత్రాలని ఆ యొక్క సుమంగళి స్త్రీలకి ఇచ్చి సర్వ విశ్వ సౌభాగ్య నిమిత్తంగా ఆ పూజ చేస్తూ ఉన్నాం. అలాగే విశేషంగా కన్యక కుమారి పూజనము, వటుక పూజనం అనే నిత్య కార్యక్రమాలన్నీ ఉంటాయి. ఈ యాగం జరిగే అన్ని రోజులు కూడా అమ్మవారికి విశేషంగా అనంతంగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము, విశేష పత్ర పుష్పార్చన ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయి. వాటన్నిటికీ మనం దేశం నలుమూలల నుండి అమ్మవారి యొక్క యాగ వైభవానికి కావలసినటువంటి సంపదను మనం తెచ్చుకుంటూ ఉన్నాం. కొంతమంది దాతల ద్వారా సేకరించుకుని అన్ని ద్రవ్యాలు అమ్మవారి యొక్క విశేష యాగ వైభవాన్ని మనం చక్కగా చేసుకోవడానికి సేకరిస్తూ ఉన్నాం. అలాగే మన పీఠం తరఫు నుంచి కూడా కొన్ని విశేష ద్రవ్యాలు, యాగానికి ఉపయోగించేటటువంటి పంచలు, అక్కడ మనం సువాసిని పూజకు వచ్చేటటువంటి స్త్రీలందరికీ, అలాగే యాగం చూడడానికి వచ్చే స్త్రీలందరికీ ఇవ్వడానికి చీరలు, అమ్మవారి విశేష అర్చనలో వినియోగించేటటువంటి డ్రై ఫ్రూట్స్, శుష్క ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం సమీకరించుకుని కాశీక్షేత్రంలో పెట్టి రావడం జరిగింది. రామేశ్వరం నుండి ప్రత్యేకించి ఈ యాగం నిమిత్తంగా సమిధలు వస్తున్నాయి. కాశ్మీర క్షేత్రం నుంచి కుంకుమ పువ్వు, అలాగే రాజస్థాన్ ఆ ప్రాంతం నుండి అమ్మవారికి విశేషంగా సువాసిని పూజలో ఇవ్వడానికి, అమ్మవారికి సమర్పణం చేయడానికి లక్కతో చేసినటువంటి గాజులు, అలాగే కలకత్తా నుండి విశేషమైనటువంటి పద్మ పుష్పాలు అంటే తామర పువ్వులు చాలా విశేషంగా ఉంటాయి అక్కడ. అలాగే బెంగుళూరు, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఇలా అన్ని ప్రాంతాల నుండి అమ్మవారి యొక్క యాగ వైభవానికి కావలసిన ఒక్కొక్క ద్రవ్యాన్ని ఒక్కొక్క దాత సమర్పణం చేస్తూ ఉన్నారు. అయితే ఎంత యాగం చేసినా ప్రధానమైనటువంటిది అక్కడ యాగం చేసినటువంటి ఆచార్య బ్రహ్మాదులకి ఋత్విక్ దక్షిణ. ఇది మాత్రం వస్తు రూపంలో కాకుండా మనం వారికి ద్రవ్య రూపంలో అంటే దక్షిణ రూపంలో ఇవ్వవలసి ఉంటుంది. మన పీఠం నుంచి ఆ యొక్క బాధ్యతలో కొంత భాగాన్ని మనం తీసుకోవడం జరిగింది. మీరందరూ కూడా ధన రూపంలో ఈ యొక్క యజ్ఞానికి సహాయం చేసినట్లయితే ఇందులో మీకు చెప్పిన ప్రకారంగా ఆయా సపర్యలలో మన గోత్రనామాలన్నీ కూడా అమ్మవారికి చక్కగా సమర్పణం చేసి మనందరి తరఫున యజ్ఞానికి కావాల్సినటువంటి సమస్త సంపదని మనం సృష్టించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల తప్పనిసరిగా విశ్వశాంతి జరిగి ప్రస్తుత కాలంలో ప్రపంచం ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఈ యొక్క యుద్ధ సంబంధ భయాలన్నీ కూడా తొలగిపోయి సర్వప్రాణికోటి సౌభ్రాతృత్వంతో జీవించే విధంగా మనవంతుగా మనం ఈ యొక్క మహా కార్యక్రమాలు చేసుకోవాలి. ఈ సంవత్సరం మీరు పంచాంగ పఠనం వినే ఉంటారు. అందులో అన్నీ కూడా ప్రతిదీ మన పంచాంగాల్లో మన పంచాంగకర్తలు ఊహించి రాబోయే సంవత్సరాల్లో వచ్చే అరిష్టాలన్నీ ముందుగానే చెప్పారు. ఆ ప్రకారంగానే మనం కూడా ఎన్నో యుద్ధ భయాలు వాటిని దాటుకుని మనం కూడా యుద్ధం చేయవలసి వచ్చింది. మన రక్షణ నిమిత్తంగా ప్రపంచం అంతా కూడా అనేక ప్రాంతాల్లో విశేషంగా ప్రాణ నష్టం జరుగుతూ ఉన్నది. వాటన్నిటిని నివారించడానికి ఈ యమకరాళ దౌష్ట్రాదినాలని ఈ ప్రకృతికి తప్పించడానికి మనం అమ్మవారినే శరణు వేడుకోవాలి. కాబట్టి విశ్వశాంతి యాగం అంటే విశ్వానికి శాంతి కూర్చి చేసే యాగం మాత్రమే. ఈ యాగం చేయడం వల్ల మనందరికీ కూడా యాగంలో పాలు పంచుకోవడం వల్ల 100 సార్లు శ్రీచక్ర నవావరణార్చన స్వయంగా మనం చేసినటువంటి ప్రతిఫలాన్ని, అలాగే అనేక అశ్వమేధ మహాయాగాలు చేసినటువంటి ఫలాన్ని, శతాధిక సోమయాగాలు ఫలాలు మనకు వస్తాయని చెప్పి
పార్వతీ అమ్మవారికి పరమేశ్వరుడు స్వయంగా ఈ యొక్క విధానాన్ని తెలియజేసినట్లుగా ఈ సౌభాగ్య కల్పద్రుమం అనేటటువంటి గ్రంథంలో అమ్మవారు అయ్యవారి యొక్క సంభాషణ రూపంలో వచ్చింది. ఎందుకంటే వారే ప్రకృతి పురుషులు, వారిలోంచి వచ్చిన మనం తిరిగి వారిలోకి మనం చేరుకోవడానికి వారే మనకి అనేక విధాలుగా అనేక మార్గాలు సూచించారు. వాటన్నిటినీ కూడా మనం ఒక్కొక్కసారి మనకు అవకాశం ఉన్న విధంగా ఒక్కొక్క క్షేత్రంలో మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా కాశీ క్షేత్రంలో జరిగేటటువంటి ఈ విశేష మహాయజ్ఞానికి సంబంధించినటువంటి కరపత్రాన్ని మీ అందరికీ పంపించడం జరిగింది. దాన్ని సంపూర్ణంగా ఒకసారి చదివి అందరూ కూడా మీ అవకాశం ప్రకారంగా యజ్ఞంలో పాలు పంచుకోండి. కేవలం ఇందులో చెప్పినటువంటి సంఖ్య ప్రకారంగానే ఇవ్వాలని నియమం ఏం లేదు. మీరు అన్న సమారాధన నిమిత్తంగా లేదా ఏదైనా చిన్న వస్తువు నిమిత్తంగా కూడా మీకు తోచినటువంటి ధన సహాయాన్ని, వస్తు సహాయాన్ని ఈ యొక్క యజ్ఞ నిమిత్తంగా మనం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అవిముక్త వారాణసి మహాక్షేత్రంలో ఆనందవనంలో విశ్వేశ్వరాది 33 కోటి దేవతలు కొలువై ఉన్నటువంటి ఆ దివ్యక్షేత్రంలో కంచి పరమాచార్యుల యొక్క జయంతి మహోత్సవాలతో పాటుగా ఈ యొక్క యాగ మహోత్సవం జరగనున్నది. ఈ మహాయాగ క్రమం అనేటటువంటి క్రమాన్ని ఇప్పటిదాకా మనం కేవలం లలిత పాఠంలో మాత్రమే చూసుకుని ఉన్నాం. ఈ లలితలో ఉన్నటువంటి ప్రతి దేవతా శబ్దము ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా విశేష మంత్రాలే. ఒక్కొక్క మంత్రం కొన్ని యాగాలకి సమానం. కొన్ని యాగాలు స్వయంగా అందులో ఒక 4 అక్షరాల మంత్రంలో ఒక మహాయాగం, మహాయాగ క్రమారాధ్య, మహాయాగం అనేటటువంటి 4 అక్షరాలు, మహాయాగ క్రమ ఆరాధ్య అనేటటువంటి 8 అక్షరాల ఆ యొక్క అమ్మవారి మంత్రంలో ఇంత తంత్రం మనకి ఉన్నది. ఇలాంటి రహస్యాలన్నీ కూడా మనకి మహర్షులు అందజేసి విశేషమైనటువంటి అమ్మవారి యొక్క సేవా కార్యక్రమాలు మనకు అందజేశారు. వాటికి సంబంధించిన సంపూర్ణంగా జరిగే కార్యక్రమాల వివరాలన్నీ కూడా మీకు ఈ కరపత్రంలో అందజేస్తూ ఉన్నాం. అందరూ ఒకసారి పూర్తిగా పరిశీలించి ఈ యాగానికి తగిన విధంగా మీ యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని మన వాచస్పతి వైదిక సంస్థాపనం తరఫున ఈ యొక్క యాగంలో వచ్చేటటువంటి యాగ నిర్వహణకు వచ్చేటటువంటి ఋతుజ్యోతులందరికీ కూడా దక్షిణా విభాగంలో మనం వీలైనంత సహకరిద్దామని మన సంకల్పం. అందరూ కూడా ఈ యొక్క మహాయజ్ఞానికి సహకరించి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులు అవ్వాలని చెప్పి సవినయంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఓం శాంతి శాంతి శాంతి. జగదంబార్పణమస్తు.